వెల్కమ్ టు రిజ్వాన్ ఎల్ఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే లక్కీకి రిజ్వాన్ ఎల్ఎస్ఆర్కి ఇద్దరు కలిసి ఒక లెవెల్లో కొట్లాట ఉంటుంది. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఫుల్ క్రేజీ ఉంటుంది. వీళ్ళిద్దరికైతే చెప్పేసిన ఓన్కి ఎట్లా వేయాలో ఓన్కి ఎట్లా అరే సరే కదా ఒక లెవెల్లో పెడదాం సరేనా. చాలా నాడు చూసుకున్నా ఆయన ఇద్దరి మధ్యలో కొట్లాట పెడుతున్నాం కదా, ఏమైనా సీరియస్ అయింది అనుకో లాస్ట్కి ఏప్రిల్ ఫుల్ అని చెప్పేది ఓకేనా. రైట్ ఇప్పుడైతే మా తమ్మునికి ఫోన్ చేస్తున్నాం. హలో 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 రిజాన్ ఎడును ఏడున్నా బయటన్నా. అరే లక్కీ అన్ని గురించి ఏమేమో చెప్తుండ్రా. అరే ఆవేంద్రమ్మ నా గురించి చెప్పేది మొన్న వచ్చిన హాస్టల్కి వెళ్ళి. ఏమో అదే ఆడు హాస్టల్ నుంచి వచ్చిండు కదా, నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేసినావు కదా, ఆడు ఈయన అయితే మస్తు ఓవర్ వేస్తుండు. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఓల్తో సక్క మాట్లాడతలేడు అనుకుంటే ఏమేమో చెప్తున్నాడు. అరే అయినా వాడిని నాకు చెప్పేది వాడు వీడియో వస్తున్నా మొన్న దాకా హాస్టల్ వాడికి ఏం తెలుసు నా గురించి. ఏమో మీ ఇద్దరి మధ్యలో ఏముందో మాకేం తెలుసురా, చెప్పలేడా మని. చెప్పింది గదే అసలు ఎవరు ఏం నేను మణిగాడు అబ్బిగాడు ముగ్గురం ఉన్నాం. ఇప్పుడైతే ఏడు అసలు మీరు పాఠకులు ఉన్నాం. నువ్వు జర దబ్బుండ్రా అంది ఏదైతే అది చూసుకుందాం దా. వాణిలో చెప్పి ఫస్ట్ నేను వచ్చాక ఫోన్ చేయాలా లేకపోతే లేకపోతే నువ్వు వచ్చిన తర్వాత ఫోన్ చేయి. మళ్ళీ మేము వచ్చినప్పుడు మళ్ళీ ఏమన్నా ఎక్కించినాం అనుకుంటాం మళ్ళీ నువ్వు దా. 2 నిమిషాలు వస్తుంది. సరే గాయస్ వీడియో మాత్రం క్రేజీగా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఒక లెవెల్లో లొల్లి పెడదాం సరేనా. రైట్ కంటిన్యూ చేద్దాం. ఒకటే విషయం రా, అది మన గురించి చెప్తే ఇంకా మన ఛానల్ గురించి చెప్తున్నారు, ఇంకేం చెప్తాడు మన వల్ల వేరే ప్రాబ్లం అవుతుంది. అది ఏదైతే అది చూస్తున్నామో అనేది పడలేదు రమ్మని ఫోన్ చేయి. హలో రవి. హలో ఏం రేపు మాట్లాడుతున్నావు నా గురించి బయట. నువ్వు ఏమో అంటున్నావు బయట నా గురించి. ఒకసారి పాడకైతే మాట్లాడదాం. ఈ మనీ వాళ్ళం కూడా అందరూ దా ఏం చూసుకుంటావు దా చూద్దాం. ఛానల్ గురించి ఏం చెప్పు రా, ఛానల్ గురించి చూడ చెప్పన్నాడు రా బాయ్ నీకు. అవన్నీ కాదురా బాయ్, ఛానల్ గురించి చూడ చెప్పాను నీకు. దాను పాడాలకరా. అరే నీ కోడి చెప్పిండా నేను చెప్తున్నా అని. దా పాడాకున్నాం దా. లక్కీకి అయితే ఫోన్ చేసిండు. లొల్లి మాత్రం హైలైట్ అయితే గాయ్స్, మీరైతే లాస్ట్ వరకు చూసుకోరు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సరేనా. ఓకే బాయ్. కాదు వాడు నా గురించి చెప్పాలి కానీ నా ఛానల్ గురించి చెప్తాను. మనం అందరం ఉంటాం మన ఛానల్ పై కలిసి నీ గురించి ఎవరు చెప్తున్నారు? నీ గురించి మేమైతే అప్పటి నుంచి మా తమ్ముతో అరే గట్లా నువ్వు మన చూస్తూ పెడతా మస్తు మంది చూస్తారు కానీ నువ్వు ఛానల్ పై బయట దిగుతారా. నువ్వు చెప్పినాడా? నువ్వు నా గురించి ఎందుకు చెప్పినావు? నువ్వు ఛానల్ గురించి చెప్పినా ఫస్ట్ బయట చెప్పినావా?
చెప్పింది నువ్వు నీ కోడ్ చెప్పిండు చాలా చెప్పినావా? చెప్పింది నువ్వు నీ కోడ్ చెప్పిండు కానీ పేరు చెప్తే మేము మనకు అడుగుతాము నాకు చెప్పింది దత్తుగాడే పిలుద్దామా దొరకరా సార్ దత్తుగానే తీసుకోతున్నా ఏమైతే లాస్ట్ వరకు అయితే చూద్దాం సార్ ఇగో నేను ఇప్పుడు మీరు నేర్పించాను సరే చాలా పేరు చెప్పినాను మీరు ఏమైందా నీకు నువ్వు ఓన్ గురించి చెప్పినావు అరే దత్తుగాడు అన్నాడు నువ్వు అన్నావు కదా చెప్పినా మరి ఇన్ని పేరు చెప్పిండు నువ్వు చెప్పినావు అంట వీడు అడిగింది ఎప్పుడు అంతే ఏం చెప్పినావు ఎప్పుడు అంతే మీరు ఏమని చెప్పిండు ఏమని చెప్పిండ్రా ఇట్లా రిజోన్ ఎక్కించి ఛానల్ గురించి వాళ్ళ మూడు అయిపోయినా నాకు కూడా మనం ఓలకి చెప్పిన మళ్ళీ నెక్స్ట్ అన్నకు చెప్పిన మాకెందుకు చెప్పినావు మళ్ళా మేము గదే అడిగితే అంటే మా గుస్సు అవుతుంది మా మీద నేనేం చెప్పలేదు నేను గురించి లక్కనే చెప్పిండు ఎందుకు చెప్తాడు ఎందుకు చెప్తాడు నాకు తెలియదు అన్ననే చెప్పిండు ఏ ఆగరాడు ఛానల్ పేరు చెప్పి అరే ఇదే ఓల్. సరే ఇప్పుడు ఛానల్ పేరు చెప్పినాను వాళ్ళు చెప్పి నేను చెప్పిన ఆయన నువ్వు రిలయన్స్ కంపెనీలో వర్క్ చేస్తావు అంతే దట్ కంపెనీ ఇస్ నాట్ బిలాంగింగ్ టు యూ చెప్పిన ఆయన అరే నాకు కోపం కెమెరా ఉంది మేమైతే చిన్న ప్రాంక్ సో గాయస్ వీలైతే ఎవరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక బాయ్